పిఠాపురం. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పాపం ఓటు కానీ వినియోగించుకునే ఛాన్స్ లేదు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున అభ్యర్థిగా నిలబడ్డ పవన్ కళ్యాణ్ గారే పాపం ఆయన ఓటు ఆయనకి వేసుకునే ఛాన్స్ లేకుండా పోయింది పాపం. ఎక్కడ తెలిసిపోయింది పవన్ కళ్యాణ్ గారు పక్కా ఓడిపోతారు, ఓటమి చవి చూరుతారు, ఈసారి కానీ పవన్ కళ్యాణ్ గారు గెలవరు అని. పాపము ఏదైతే పిఠాపురంలో ఖచ్చితంగా ఓడిపోయే దిశలో ఉన్నారని అర్థం చేసుకో. ఎందుకంటే ఆయన ఓటే వినియోగించుకునే ఛాన్స్ లేకుండా పోయింది. ఎందుకంటే పిఠాపురం ఎప్పుడైతే ఖరారు చేసి ఓటు హక్కుని మార్చుకునే టైం అయిపోయింది. ఇంకా మార్చుకునే ఛాన్స్ లేకుండా పోయింది పాపం. ఇప్పుడు మొత్తానికైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మంగళగిరిలో లోకేష్ బాబు గారికి ఓటేశారని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఉమ్మడి కూటమిలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఓటు వేయాలా, లోకేష్ బాబు గారికే ఓటేయాలా. ఇంకా మన వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టిన అభ్యర్థికి లావణ్య గారికి అయితే ఓటు వేయరు. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, భువనేశ్వర్ గారు కానీ, తర్వాత బ్రహ్మణి గారు కానీ ఈసారి లోకేష్ బాబు గారికి ఓటేసి ఓటు వినియోగించుకున్నారనే చెప్పుకోవచ్చు. మొత్తానికి పిఠాపురమే కామెడీ అనిపించింది నాకు. ఎందుకంటే మనం నిలబడ్డ సీటుకి మనం నిలబడ్డ అభ్యర్థికి మనకే ఓటు వినియోగించుకోకపోవడం చాలా అంటే చాలా దారుణం అనే చెప్పుకోవచ్చు. ఫస్ట్ అదే నిదర్శనం. మన ఓటు మనకేసుకోకపోతే ఖచ్చితంగా ఓడిపోయే విధంగా అనుకోవచ్చు. ఎందుకంటే వంగ గీత గారు లోకల్, అంటే గతంలో కానీ మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నాం. ఆమె హాస్పిటల్లోనే సొంత ఖర్చుతోటే చాలామందికి హెల్ప్ చేసే విధంగా కానీ, ఏ సమస్య వచ్చినా కానీ దగ్గరగా సొంత మనిషిగా తీర్చే విధంగా కానీ అన్నికి అందుబాటులో ఉన్నది వంగ గీత. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఇప్పుడు ఏదైతే ఎలక్షన్స్లో నిలబడి అభ్యర్థిగా ప్రకటించిన కానీ ఇప్పుడు వచ్చి ప్రచారం చేసుకొని జబర్దస్త్లో ఆర్టిస్టులను తీసుకొచ్చి ప్రచారం చేసి నన్ను గెలిపిస్తే పిఠాపురాన్ని ప్రపంచ పటంలో పెడతానని మాటలు ఒత్తుత్తి మాటలు చెప్పారు కానీ గతంలో నిలబడ్డ గాజువాకలో కానీ ఏ స్థాయిలో అభివృద్ధి చేశారో. అందుకనే సామాన్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ జనాలు నమ్మే స్థితిలో లేరు. ఎందుకంటే లోకల్గా చాలా అంటే చాలామంది దాన్ని గమనిస్తూ ఉంటారు. ఎవరైతే మనకు లబ్ధి చేశారో, ఎవరైతే మనకి మేలు చేస్తారో వాళ్ళకే మనం ఓటు వేయాలనే విధంగా చాలామంది ఫాలో అవుతుంటారు. కానీ సినీ పరంగా అంటే సినిమా పరంగా అయితే పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళు ఎక్కువ శాతం ఉన్నా కానీ ఓటు మాత్రం వంగ గీత గారికి ఓటేస్తామని కుండబద్దలు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. గతంలో కానీ మనం చూసాం కొన్ని పెట్టిన వీడియోస్లో కానీ. ఈరోజు ఎలక్షన్స్లో కానీ కొంతమంది అదే ఎర్ర టవల్ వేసుకొని మనం ఫ్యాన్స్కి మా పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయాలని ప్రచారం చేశారు. కానీ అది ఎంతవరకు ఫలించేదనేది జస్ట్ ఇంకొక 20 రోజులు వెయిట్ చేస్తే చూడొచ్చు. కానీ లోకల్గా అయితే వంగ గీత గారికి ఉన్నంత సపోర్ట్ కానీ, వంగ గీత గారికి ఉన్న ప్రజల ఆదరణ కానీ పవన్ కళ్యాణ్ గారికి లేదనే చెప్పుకోవచ్చు.